ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. రిజర్వేషన్లకు డిమాండ్లు పెరుగుతాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఇందిరా సహాని నుంచి మొదలుకొని అనేక తీర్పుల్లో క్లియర్గా మళ్ళీ చెప్తోంది ఏంటంటే 50% రిజర్వేషన్లు మించకూడదు అని. రాజకీయ వ్యవస్థ నుంచి డిమాండ్ ఉంది, దాన్ని 50% కన్నా మించి ఆ పరిమితి ఎత్తివేయాలని. బట్ సుప్రీంకోర్టు అది ఓన్ లాజిక్. సుప్రీంకోర్టు లాజిక్ ఏంటంటే రిజర్వేషన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, ఈక్వాలిటీ ఈజ్ అ రూల్. రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ అ రూల్, రిజర్వేషన్ అఫర్మేటివ్ యాక్షన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని రాజ్యాంగం ఇంకో అధికారం ఉంది, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆర్టికల్ 335 అనుకుంటాను. సో ఈ కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రైట్ టు ఈక్వాలిటీ, అఫర్మేటివ్ యాక్షన్, ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ ఆర్డర్ టు balance between the competing constitutional provisions, the total quantum of reservation should not exceed 50%. ఇది భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటి వరకు. అన్లెస్ ఈ తీర్పును సుప్రీంకోర్టు సరి చేస్తే తప్ప, లేదా భారత పార్లమెంట్ చట్టం చేసి సరి చేస్తే సుప్రీంకోర్టు అంగీకరిస్తే తప్ప యాజ్ ఆఫ్ టుడే 50% మించకూడదు. మరి ఈ 50% మించకూడదు ఉంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఉన్నాయి, రిజర్వేషన్ల డిమాండ్లు రోజుకు పెరుగుతున్నాయి. ఒక్కసారి మీరు కులాల లెక్కలేస్తే ఇక డిమాండ్లు అంతు లేకుండా ఉంటాయి. నిజమే ఉంటాయి, అందులో అనుమానం లేదు. మండల్ కమిషన్ 52% ఓబీసీలు అన్నారు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ చెప్తాను. 52% ఓబీసీలు, కానీ రిజర్వేషన్ ఎంత? 27%. ఎందుకు? ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టే పరిష్కారం చెప్పింది. రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, రిజర్వేషన్స్ ఆర్ అడిక్వేట్ అన్నది. అంటే జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు, వారు చాలినంతగా ప్రాతినిధ్యం ఉందా అనే దానిపైనే రిజర్వేషన్లు అని. విచిత్రం ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు 10% ఇచ్చారు. దేశం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే అదర్ దెన్ ఓబీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్, అంటే క్లియర్గా అప్పర్ కాస్ట్. అప్పర్ కాస్ట్లో జనాభా ఎంత ఉన్నదో ఎవరు లెక్కేశారు? పోనీ లెక్క వేసినా అనుకున్నా తెలంగాణ ఉంది. ఏ లెక్కల ప్రకారం చూసినా 85% అదర్ దెన్ అప్పర్ కాస్ట్, 15%. ఈ 15%లో ఎంతమంది ఎకనామికల్ వీకర్ ఉంటారు? నేను కూడా అప్పర్ కాస్టే, కానీ అప్పర్ కాస్ట్లో పుట్టాను. నేను ఏ కాస్ట్ అని చెప్పను, కానీ నేను అప్పర్ కాస్ట్లో పుట్టాను. కానీ నేను నా పిల్లలు ఎకనామికల్ వీకర్ కాదు. సో ఆల్ అప్పర్ కాస్ట్ విల్ నాట్ గెట్ ఈడబ్ల్యూఎస్. అంటే మొత్తం అప్పర్ కాస్ట్లో 15%. అందులో ఎంత పర్సెంట్ ఎకనామికల్ వీకర్? 10% ఉందని అనుకుందాం. ఎందుకంటే మన దగ్గర ఎకనామికల్లీ అంటే 100 కోట్ల వ్యాపారం చేసేటప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు కనుక. అంటే 10% ఉన్న జనాభాకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. మరి ఎట్లా ఇచ్చారు? ఏ సుప్రీంకోర్టు అడగలే. బీసీలకు లెక్క రిజర్వేషన్లు అంటే వెంటనే సుప్రీంకోర్టు ఏమంటుంది? ఎంపరికల్ డేటా ఉందా? ఏ డేటా లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు అని మరాఠా రిజర్వేషన్లను, చార్ట్ రిజర్వేషన్లను చాలా వాటి కొట్టేసింది. కానీ మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఏ ఎంపరికల్ డేటా ఉందని ఇచ్చారు? అడగలేదు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఎక్కడ అడగలేదు, మీరు గమనిస్తే. అది వేరే సబ్జెక్టు. కానీ ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే డిమాండ్లు పెరుగుతాయి అనడంలో నిజం, కానీ ఈ కాస్ట్ సెన్సస్ లేదు. కాస్ట్ సెన్సస్ లేదు కనుక డిమాండ్ లాగాయా? ఇప్పుడు 1931 తర్వాత భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణన జరగలేదు. మరి భారతదేశంలో రిజర్వేషన్ డిమాండ్ లాగాయా? ఉత్తరాదిలో జాట్లు, మహారాష్ట్రలో మరాఠాలు, ఆంధ్రలో కాపులు, ఇలా ఎంతమంది రిజర్వేషన్ల కొరకు పోరాడుతున్నారు? అందువల్ల కులగణన జరిగితే కనీసం ఒక సైంటిఫిక్ డేటా ఉంటుంది. ఇప్పుడు ఈ సెక్షన్ ఎంత ఉన్నారు, వీళ్ళ వెనకబాటుతనం ఎంత? ఇవాళ ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. కొంతమంది వెనుకబడిన కులాలు బాగా డెవలప్ అయ్యారు. డామినెంట్ ఓబీసీస్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. మీకు ఇప్పుడు మీరు బీహార్ ఉంది, ఎంబీసీస్ 36%, ఆడ యాదవ్ 14%, యూపీ బీహార్ ఉంది. ఇలా అనేక రాష్ట్రాల్లో
విత్ ఇన్ ద ఓబీసీ సెక్షన్ కూడా డామినెంట్ కాస్ట్లు వచ్చాయి. ఇవాళ ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇటీవల సుప్రీంకోర్టు కూడా అది రైట్ అని ఎందుకన్నది? అయ్యా, ఎస్సీ ఇస్ నాట్ ఎ హోమోజీనియస్ కాస్ట్, ఇట్ ఇస్ అన్ హెట్రోజీనియస్ కాస్ట్. 1234 కులాలు, కుల వివక్ష ఉంది. కుల వివక్ష. నేను ఒకరోజు టీవీ ఛానల్కి వెళ్తూ ఒక కారులో వెళ్తున్నాను. వెళ్తే ఆ డ్రైవర్తో మాట్లాడుతుంటే అడిగాను, మీది ఏ ఊరు అంటే అచ్చంపేట సార్ అన్నాడు. మరి అక్కడ ఉండకి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నా. నేను పెళ్ళి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా సార్, మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టింది అన్నాడు. ఎందుకు ఎలగొట్టింది అంటే తక్కువ కులం దాన్ని తెచ్చుకుంటావురా అని ఎలగొట్టింది అన్నాడు. నేను అడిగాను, మీదే కులం అన్నా. మేము మాలా సార్, వాళ్ళు మాదిగా అన్నాడు. తక్కువ ఇంకా చాలా ఘోరంగా అన్నాడు. అది వేరే విషయం, నేను ఇంకా చెప్పలే. అంత తక్కువ కులం దాన్ని తెచ్చుకుంటే నేను ఇంట్లో ఎట్లా ఉంచుకోవాలరా అని వాళ్ళు అమ్మన్నదట. ఏమనాలి ఈ సమాజాన్ని? ఈ సమాజాన్ని ఏమనాలి? ఇది సమాజం. భారతదేశంలో మాలైతేంది, మాదిగైతేంది అత్యంత అణచివేతకు గురైన కులం కదా, అంటరానితనాన్ని అనుభవించిన కులం కదా. జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అన్న పదం వాడతాడు. ఒక్క లోలియెస్ట్ వాడితే కలవదని ఆయన కొత్త పదమే సృష్టించాడు, లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్. అలాంటి లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ కమ్యూనిటీలో కూడా మాదిగలు అణచివేతకు గురవుతున్నారు. అసలు ఎంటైర్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ప్రాతిపదిక అది కదా. ఇవాళ ఎస్టీలో కూడా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి కదా. మరి వీటన్నిటికీ ఒక శాస్త్రీయ పరిష్కారం ఏంటి? ఎస్సీ ఎస్టీలు అయితేనైతే కనీసం గణాంకాలు ఉన్నాయి, ఏ కులం ఎంత అని, సెన్సస్ ఉంది కనుక. మరి ఈ దేశంలో ఓబీసీలో కూడా వర్గీకరణ ఉంది, దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. ఈ సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొన్ని కులాలు పైకి వస్తుంటాయి, కొన్ని కులాలు ఇంకా అణచివేతకు గురవుతుంటాయి. ఇప్పుడు మన సమాజంలో కూడా చూడండి, రజకులు, నాయి బ్రాహ్మణులు, ఇలాంటి కొన్ని కులాలు ఇప్పటికీ కూడా తీవ్రమైన అణచివేతకు గురవుతుంటారు. విత్ ఇన్ ద ఓబీసీ కమ్యూనిటీ కూడా గురవుతుంటారు. మరి వారికి సామాజిక న్యాయం జరగాలి అంటే లెక్కలుండకూడదా? అందువల్ల కొత్త డిమాండ్లు రావడం అనేది నిజం. కానీ వాస్తవంగా ఈ కొత్త డిమాండ్ల హేతుబద్ధత కులగణనం ఉంటే సాధ్యమవుతుంది. ఈ డిమాండ్లు ఆర్ రేషనల్, లేకపోతే పలుకుబడి ఉండి ఓటు బ్యాంక్ ఉంటే ప్రభుత్వాల విధానాన్ని ప్రభావితం చేస్తుంటారు. ప్రభుత్వాల విధానాన్ని చాలా సులభంగా ప్రభావితం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు డామినేట్. జాట్లకు ఎట్లా వచ్చింది రిజర్వేషన్? మరాఠాలు ఎట్లా సాధించారు? సుప్రీంకోర్టు రెండింటిని కొట్టేసింది. ఆ సుప్రీంకోర్టు మాట కూడా అంటది, మీకు న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉంది కదా అని, రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కదా అని, ఎవరికి వారు తమకు తాముగా వెనుకబడిన కులమని చెప్పుకుంటే సరిపోదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచిత్రం ఏంటంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ పదే లెక్కలు చెప్పండి అంటది. మీరు ఇప్పుడు జాట్లకు రిజర్వేషన్ ఇచ్చినా, మరాఠాలకు రిజర్వేషన్ ఇచ్చినా సుప్రీంకోర్టు ఏమన్నది? ఏమన్నా డేటా ఉందా అన్నది. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, మండల్ కమిషన్ ఆధారంగా 52% అని లెక్కలేసాము. దానికి 1931 బ్రిటిష్ ఇండియాలో జరిగిన జనాభా లెక్కలు ప్రాతిపదిక. అందువల్ల మీరు పీరియాడిక్గా కులగణన జరపండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల కేసుల్లో ప్రతిసారి సుప్రీంకోర్టు చెప్తున్నది ఒకటే, ఏ సోషో ఎకనామిక్ డేటా లేకుండా రిజర్వేషన్లను ప్రకటిస్తే మేము అంగీకరించము అని. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని 15(4), 16(4) ఏం చెప్తుంది? క్లియర్గా స్టేట్, రాజ్యము, సమాజంలో ఏదైనా ఒక వర్గం, బ్యాక్వర్డ్ క్లాస్ అన్న పదం వాడారు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది, కాస్ట్ ద కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ టు ఐడెంటిఫై ద బ్యాక్వర్డ్ క్లాస్ అని. సుప్రీంకోర్టు పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎస్సీ ఎస్టీ కూడా ఇంక్లూడెడ్. అందుకే బీసీ రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు ఓబీసీ అంటారు. చాలామందికి డౌట్ రాదు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏంటి అని. కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కూడా కాన్స్టిట్యూషనల్ పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాసే. సో అందువల్ల ఆర్టికల్ 15(4), 16(4) క్లియర్గా ఏం చెప్తుంది? రాజ్యము గనక ఏదైనా సమాజంలో ఒక వర్గం సరిగా ప్రాతినిధ్యము లేదు, నాట్ ప్రాపర్లీ రిప్రజెంటెడ్ అనుకుంటే అఫర్మేటివ్ యాక్షన్ తీసుకోవచ్చు అని. అంటే ఆర్టికల్ 15(4), 16(4) అమలు చేయాలంటే డేటా ఉండాలా వద్దా? మరి ఒక రాజ్యం ఏ రకంగా నిర్ణయానికి వస్తుంది? ఒక సామాజిక వర్గం నిజంగానే వెనుకబడింది అని ఏ ప్రాతిపదిక మీద ఆర్టికల్ 15(4), 16(4) అమలు చేస్తారు?